నీకేదొచ్చో ఏది రాదో నాకు తెలుసుగా. అయన్నొద్దు, పాయింట్కి రా. వెల్కమ్ మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్ శర్వా నాగ్. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏంటి అర్థం కాలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫ్యామిలీ మ్యాన్ అంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్న మ్యానా లేకపోతే ఫ్యామిలీస్ లో మ్యానా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లైఫ్ లో ఉస్తాద్ ఎవరు బాబాయ్? మా తాతగారు. ల్యాండ్లు ఇచ్చాడనా? వేసేసాడు, బాగా వేసాడు. నాకు బేసిక్లీ ఓసిడి ఉంది. మామూలు ఓసిడి కాదు, వాడేది మళ్ళీ వాడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ మీరిద్దరు కలిసి చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలు. రాముడు మంచి బాలుడు, ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి నువ్వు అన్ని. అది రాముడు, నువ్వు కాదు. అది మూసినదరా. ఆ లాన్ లో మనం ఏమేం చేసాం బాబాయ్? అబ్బే ఏ పడి దొల్లేదా మనం? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు. మా పేరెంట్స్ కి నేను ఏదైనా దూల పని చేసి దొరికిపోతే కొడుకంటే మిమ్మల్ని చూపించి ఇలా ఉండాలరా అని చెప్పేవాడు. మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? నన్ను చూపించి ఇలా ఉండకూడదని చెప్తారా? పెళ్ళం పుట్టినరోజు మర్చిపోతే శిక్షిస్తారా? నేను అసలు ఆ కంట్రీకి వెళ్ళా. నేను వెళ్ళా. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. నీ ఫస్ట్ కిస్ ఎప్పుడన్నా? నాకు ఫస్ట్ లో ఏం అలాంటివి ఏం లేవు అన్న. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నీ ఫస్ట్ కిస్ ఎప్పుడన్నా? నాకు ఫస్ట్ లో ఏం అలాంటివి ఏం లేవు అన్న. అందుకే నువ్వు అంతసేపు చూస్తున్నప్పుడు అలా అర్థమైంది. నీకు అతనికి చిన్న తేడా. అతను చూసి చూసి పెడతాడు, నువ్వు చూడకుండా పెట్టేసేవాడు. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. నేనేం చూడలా. నువ్వు ఏమి చూడలేదు ఇప్పటివరకు. ఏమండో ఇది విన్నారా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.